అరాకొర వసతులు, శిథిలావస్థలో భవనాలు, చదువులు అంతంత మాత్రమే. ఇది ప్రభుత్వ బడులపై జనంలో ఉన్న ఆలోచన. అందుకే చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు కూడా ప్రైవేట్ స్కూల్స్లోనే తమ పిల్లలను చదివిస్తున్న పరిస్థితి ఇవాల్టి సమాజంలో చూస్తున్నాం. కానీ మీరిప్పుడు చూస్తున్న దృశ్యాలు ప్రభుత్వ స్కూల్లో అడ్మిషన్ల కోసం పేరెంట్స్ పడుతున్న పాటలు. నల్గొండ జిల్లా కేంద్రంలోని బొట్టుగూడలో ఉన్న కోమటిరెడ్డి ప్రతీక్ మెమోరియల్ ప్రభుత్వ స్కూల్లో అడ్మిషన్ల కోసం పేరెంట్స్ భారీగా బారులు తిరుగుతున్నారు. ఇలాంటి సీన్స్ కార్పొరేట్ స్కూల్స్లోనే కనిపిస్తూ ఉంటాయి. కానీ ప్రభుత్వ బడిలో ఇలా అడ్మిషన్ల కోసం తీవ్రంగా పోటీ పడడమే సంచలనంగా చెప్పుకోవచ్చు. అడ్మిషన్లు సోమవారం నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పగానే సోమవారం తెల్లవారుజాము నుంచే పాఠశాల గేటు ముందు పేరెంట్స్ క్యూ కట్టారు. వేరే స్కూల్స్లో అయితే టీచర్స్, గ్రామస్తులు బడిలో పిల్లలను చేర్పించేందుకు ఇంటింటికి వెళ్లి మరీ జాయిన్ చేసే పరిస్థితి ఉంటుంది. నల్గొండ బొట్టుగూడ స్కూల్లో మాత్రం అలా కాదు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన కుమారుడు ప్రతీక్ రెడ్డి జ్ఞాపకార్థం 8 కోట్ల రూపాయల నిధులతో ఈ పాఠశాలను అభివృద్ధి చేశారు. ఇక్కడ 40 ఏసీ తరగతి గదులు, స్మార్ట్ టీచింగ్ బోర్డ్స్, ఏఐ ఆధారిత బోధన, డిజిటల్ ల్యాబ్స్ వంటి వసతులు ఉన్నాయి. చెప్పాలంటే చాలా కార్పొరేట్ కాలేజెస్, స్కూల్స్లో కూడా లేని సౌకర్యాలు ఇక్కడ ఉండటంతో డిమాండ్ చాలా వరకు పెరిగింది. రూపాయి లేకుండా ఏసీ క్లాస్ రూమ్స్, స్మార్ట్ టీచింగ్ బోర్డ్స్, ఏఐ టీచింగ్ అంటే ఎంతలా డిమాండ్ ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. లిమిటెడ్ సీట్స్ ఉండటంతో కేవలం నల్గొండ నుంచి కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా పేరెంట్స్ తమ పిల్లలను ఇక్కడ చేర్పించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నల్లగొండ జిల్లా గుండె బలమే అన్నయ్య కన్నా, నమ్ముకున్న ప్రజల ప్రగతి రథమే అన్నయ్య కన్నా, 3 రంగుల జెండా పోరాట దళమా, అక్కై మండిన చైతన్య కలమా, ఎనలేని త్యాగాలు అడుగడుగున పల్లె పల్లెలు కదిలేను నీతోవనా, ఏనాడు వీడని అనుబంధమే మా అన్నయ్య. చదువుతో పాటు విద్యార్థుల ఫిజికల్ ఫిట్నెస్ కోసం విశాలమైన స్పోర్ట్స్ గ్రౌండ్ కూడా ఏర్పాటు చేశారు. ఇండోర్ గేమ్ జోన్, కంప్యూటర్ ల్యాబ్స్, యోగా సెంటర్, లిఫ్ట్స్, లైబ్రరీ, స్టెమ్ ఎడ్యుకేషన్ సౌకర్యాలు, స్మార్ట్ లెర్నింగ్ టూల్స్ ఉన్నాయి. ఈ స్కూల్లో టీచింగ్ స్పెషాలిటీ ఏంటంటే వాల్డార్ఫ్ బోధన. అంటే విద్యార్థులకు 3 రకాలుగా ఆలోచన, భావన, కార్యాచరణ అనే పద్ధతులతో ఎక్స్పీరియన్స్ అయ్యేలా టీచింగ్ మెథడ్స్ ను ఫాలో అవుతున్నారు. అలాగే పోషక ఆహారంతో కూడిన మధ్యాహ్న భోజనం నాణ్యంగా ఉండడంతో పేరెంట్స్ తమ పిల్లలను ఇక్కడ చేర్పించేందుకు పోటీ పడుతున్నారు. ఇక్కడ తమ పిల్లలను చదివిస్తే భవిష్యత్తుకు బలమైన పునాది పడుతుందని ఆలోచిస్తున్నారు. అందుకే స్కూల్ గేట్ ముందు అడ్మిషన్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. ఒక్క సీట్ దొరికినా చాలు అని అనుకుంటున్నారు. ఈ సీన్ ను చూస్తున్న వారికి కార్పొరేట్ స్కూల్స్ ఏదైనా దిగదుడిపే అన్నట్లుగా కనిపిస్తోంది. ఒక ప్రభుత్వ స్కూల్లో అడ్మిషన్ల కోసం పేరెంట్స్ ఇలా గంటల కొద్దీ క్యూ లైన్స్ లో ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇలాంటి స్కూల్స్ రాష్ట్రమంతా వస్తే సరిపోతుంది కదా అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అరాకొర వసతులు, శిథిలావస్థలో భవనాలు, చదువులు అంతంత మాత్రమే. ఇది ప్రభుత్వ బడులపై జనంలో ఉన్న ఆలోచన. అందుకే చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు కూడా ప్రైవేట్ స్కూల్స్లోనే తమ పిల్లలను చదివిస్తున్న పరిస్థితి ఇవాల్టి సమాజంలో చూస్తున్నాం. కానీ మీరిప్పుడు చూస్తున్న దృశ్యాలు ప్రభుత్వ స్కూల్లో అడ్మిషన్ల కోసం పేరెంట్స్ పడుతున్న పాటలు. నల్గొండ జిల్లా కేంద్రంలోని బొట్టుగూడలో ఉన్న కోమటిరెడ్డి ప్రతీక్ మెమోరియల్ ప్రభుత్వ స్కూల్లో అడ్మిషన్ల కోసం పేరెంట్స్ భారీగా బారులు తీరుతున్నారు. ఇలాంటి సీన్స్ కార్పొరేట్ స్కూల్స్లోనే కనిపిస్తాయి. కానీ ప్రభుత్వ బడిలో ఇలా అడ్మిషన్ల కోసం తీవ్రంగా పోటీ పడటమే సంచలనమని చెప్పొచ్చు. అడ్మిషన్లు సోమవారం నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పగానే సోమవారం తెల్లవారుజాము నుంచే పాఠశాల గేటు ముందు పేరెంట్స్ క్యూ కట్టారు. వేరే స్కూళ్లలో అయితే టీచర్లు, గ్రామస్తులు బడిలో పిల్లలను చేర్పించేందుకు ఇంటింటికి వెళ్లి మరీ జాయిన్ చేసే పరిస్థితి ఉంటుంది. నల్గొండ బొట్టుగూడ స్కూల్లో మాత్రం అలా కాదు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన కుమారుడు ప్రతీక్ రెడ్డి జ్ఞాపకార్థం 8 కోట్ల రూపాయల నిధులతో ఈ పాఠశాలను అభివృద్ధి చేశారు. ఇక్కడ 40 ఏసీ తరగతి గదులు, స్మార్ట్ టీచింగ్ బోర్డ్స్, ఏఐ ఆధారిత బోధన, డిజిటల్ ల్యాబ్స్ వంటి వసతులు ఉన్నాయి. చెప్పాలంటే చాలా కార్పొరేట్ కాలేజెస్,
స్కూల్స్లో కూడా లేని సౌకర్యాలు ఇక్కడ ఉండటంతో డిమాండ్ చాలా వరకు పెరిగింది. రూపాయి లేకుండా ఏసీ క్లాస్ రూమ్స్, స్మార్ట్ టీచింగ్ బోర్డ్స్, ఏఐ టీచింగ్ అంటే ఎంతలా డిమాండ్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. లిమిటెడ్ సీట్లు ఉండడంతో కేవలం నల్గొండ నుంచే కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా పేరెంట్స్ తమ పిల్లలను ఇక్కడ చేర్పించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చదువుతో పాటు విద్యార్థుల ఫిజికల్ ఫిట్నెస్ కోసం విశాలమైన స్పోర్ట్స్ గ్రౌండ్ కూడా ఏర్పాటు చేశారు. ఇండోర్ గేమ్ జోన్, కంప్యూటర్ ల్యాబ్స్, యోగా సెంటర్స్, లిఫ్ట్స్, లైబ్రరీస్, స్టెమ్ ఎడ్యుకేషన్ సౌకర్యాలు, స్మార్ట్ లెర్నింగ్ టూల్స్ ఉన్నాయి. ఈ స్కూల్లో టీచింగ్ స్పెషాలిటీ ఏంటంటే వాల్డ్ ఆఫ్ బోధన. అంటే విద్యార్థులకు 3 రకాలుగా ఆలోచన, భావన, కార్యాచరణ అనే పద్ధతులతో ఎక్స్పీరియన్స్ అయ్యేలా టీచింగ్ మెథడ్స్ ను ఫాలో అవుతున్నారు. అలాగే పోషక ఆహారంతో కూడిన మధ్యాహ్న భోజనం నాణ్యంగా ఉండటంతో పేరెంట్స్ తమ పిల్లలను ఇక్కడ చేర్పించేందుకు పోటీ పడుతున్నారు. ఇక్కడ తమ పిల్లలను చదివిస్తే భవిష్యత్తుకు బలమైన పునాది పడుతుందని ఆలోచిస్తున్నారు. అందుకే స్కూల్ గేట్ ముందు అడ్మిషన్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. ఒక్క సీట్ దొరికినా చాలు అని అనుకుంటున్నారు. ఈ సీన్ను చూసిన వారికి కార్పొరేట్ స్కూల్ ఏదైనా దిగదుడిపే అన్నట్లుగా కనిపిస్తోంది. ఒక ప్రభుత్వ స్కూల్లో అడ్మిషన్ల కోసం పేరెంట్స్ ఇలా గంటల కొద్దీ క్యూ లైన్స్ లో ఉన్న వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇలాంటి స్కూల్స్ రాష్ట్రమంతా ఉండొచ్చు, ఏర్పాటు చేయొచ్చు కదా అంటూ నెటిజన్స్ కమెంట్స్ చేస్తున్నారు. అరాకొర వసతులు, శిథిలావస్థలలో భవనాలు, చదువులు అంతంత మాత్రమే. ఇది ప్రభుత్వ బడులపై జనంలో ఉన్న ఆలోచన. అందుకే చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు కూడా ప్రైవేట్ స్కూల్స్లోనే తమ పిల్లలను చదివిస్తున్న పరిస్థితి ఇవాల్టి సమాజంలో చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ నల్గొండ నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి, అక్కడ పేరెంట్స్ ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి రమేష్? రైట్, చూస్తున్నాం. ఇంకా ఆ ప్రభుత్వ స్కూళ్లలో చూసినట్టయితే ఇప్పటికే బడిబాట కార్యక్రమం కూడా ప్రారంభించడం జరిగింది. ప్రభుత్వ స్కూళ్లలో పిల్లల్ని చేర్పించాలని ఇల్లు తిరుగుతున్నా కానీ ఎవరు కూడా చేర్పించినటువంటి పరిస్థితి. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో కంటే అరాకొర వసతులు ఉంటాయి, మొత్తం కూడా విద్యా బోధన కూడా సరిగ్గా ఉండదని కార్పొరేట్ స్కూళ్ళకి లక్షల రూపాయల ఫీజులు అయినప్పటికీ కూడా ఆ పేదరికంలో ఉన్నా కానీ ప్రైవేట్ స్కూళ్ళకే ఉత్సాహం చూపిస్తారు. కానీ అందుకు దీటుగా నల్గొండలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల చూస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలో గత 3 రోజుల నుంచి కూడా వందలాది మంది, పెద్ద ఎత్తున కూడా వేలాది మంది అడ్మిషన్ల కోసం కూడా క్యూ లైన్లు కట్టినటువంటి పరిస్థితి నల్గొండ పట్టణంలో కనపడుతుంది. నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల ఏదైతే కోమటిరెడ్డి కుమారునిపేట కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి గవర్నమెంట్ స్కూల్లో అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయి కాబట్టి మొత్తం కూడా ఒక నల్గొండ నుంచే కాకుండా సూర్యాపేట చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున గత 3 రోజుల నుంచి కూడా వేలాది సంఖ్యలో వస్తున్నాయి. మొత్తం ఇప్పటికి ఉన్నది ఒక 300 మంది స్ట్రెంత్ అయినప్పటికీ కూడా ఇప్పటికే 3000 అప్లికేషన్స్ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి కారణం అత్యాధునిక వసతులు, ఏఐ బోధన, డిజిటల్ క్లాస్ రూమ్లు, ల్యాబులు, అదే విధంగా మొత్తం కూడా 1st to 10th వరకు కూడా మొత్తం అత్యాధునిక సదుపాయాలతో ఉన్నాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వ పాఠశాలలో ఇదే విధమైనటువంటి బోధన ప్రభుత్వ పాఠశాలలో ఉంటే కనుక కూడా మొత్తం ఒక ప్రభుత్వ స్కూళ్లు బలోపేతం అవుతాయని నిదర్శనం మీద ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక విధంగా దర్శనమిస్తూ మనం చూస్తున్నాం. గత 3 రోజుల నుంచి ఉదయం 10 గంటలకు అడ్మిషన్ బయట గేటు కూడా ఇప్పుడు ఓపెన్ చేస్తారు. అడ్మిషన్ దొరుకుతాయా లేదా నల్గొండ పట్టణంలో చైతన్య, నారాయణ, కార్పొరేట్ కూడా వచ్చి కూడా పిల్లల్ని ఇందులో ఒక ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి, గత 3 రోజుల నుంచి కూడా చూస్తున్నాం ఏ విధంగా మొత్తం కూడా వేల సంఖ్యలో కూడా అడ్మిషన్స్ వస్తున్నటువంటి పరిస్థితి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసి ఏకైక బిల్డింగ్ బహుశా భారతదేశంలో ఇదే అయి ఉండొచ్చు. లిఫ్ట్ సౌకర్యం ఉంది. చెప్పండి, ఏ విధంగా వీళ్ళని మెరిట్ ప్రకారం తీసుకుంటారు? ఎందుకంటే మొత్తం కూడా లెక్కకు మించి కూడా అడ్మిషన్స్ వచ్చాయంటే గౌరవ డిఓ గారు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు నామ్స్ చెప్తారు. వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు ఏ విధమైన డిసిషన్ తీసుకొని ఆ మెరిట్ ప్రకారంగా కాకుండా వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిగతంగా ఒక్కొక్క పిల్లవాడి యొక్క వ్యక్తిగత విషయాల్ని మనం సెర్చ్ చేసి వాళ్ళకి అడ్మిషన్ కల్పించాలనేటువంటి ఒక ఆలోచన. కాబట్టి మా దగ్గర ఉన్న స్టాఫ్ కు సరిపోయేటువంటి క్లాస్ రూమ్స్ ఉన్నాయి. చెప్పండి అమ్మా, మీ అబ్బాయి అడ్మిషన్
అవునండి, మా అబ్బాయి అడ్మిషన్కి వచ్చామండి. సెకండ్ క్లాస్ చదువుతుంది. ఇప్పుడు థర్డ్ క్లాస్ అడ్మిషన్ సెవెంత్ స్కూల్ చదువుతున్నాడు. శివాజీ నగర్ లో ప్రైవేట్ స్కూల్. ఎందుకని మళ్ళీ గవర్నమెంట్ అంటే ఫీజులు కట్టలేక సార్, ఫీజులు చాలా ఉన్నాయి సార్, కట్టలేక ఇంట్లో చేర్పించడానికి వచ్చినాము. అప్లికేషన్ చేసినాము. రావాలంటే ఇంత మంచి స్కూల్లో మా అబ్బాయికి సీట్ వస్తే మాకు చాలా సంతోషం సార్. అందరికీ మంచి జరుగుతుంది. అందరికీ పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకు బాగుంటది. ఇప్పుడు ఇంట్లో సార్ మంచిగా పెట్టింది. చూడొచ్చు, వేల సంఖ్యలో ఇప్పటికే మొత్తం ఒక 3000 అప్లికేషన్స్ కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపించిందని చెప్పొచ్చు. గత 3 రోజుల నుంచి కూడా మొత్తం ఒక సీటు దొరికితే చాలు ఒక ప్రభుత్వ పాఠశాలలో ఇంత పెద్ద రీతిలో కూడా ఆ రెస్పాన్స్ ఉంది. మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రభుత్వ పాఠశాలలను కూడా ఇదే విధంగా ఏర్పాటు చేసి ఒక స్టాండర్డ్స్ అందిస్తే కనుక కూడా కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా కూడా ప్రభుత్వ పాఠశాలలు కూడా బలోపేతం అవుతాయని కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంత అత్యాధునికంగా ఉండడానికి కూడా కారణం చూడొచ్చు. మొత్తం కూడా ఆ వందలాది సంఖ్యలో కూడా క్యూ లైన్లు దర్శనమిస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ చూస్తున్నాం. మనము ఇంత ఆ రద్దీగా ఉండడానికి కూడా కారణం ఒకసారి చూసినట్టయితే క్లాస్ రూమ్స్ ని చూస్తున్నాం. మొత్తం ఈ క్లాస్ రూమ్స్ లో డిజిటల్ బోర్డ్ కానీ ల్యాబ్ కానీ ఏసీ రూములు కానీ పిల్లలకు మొత్తం ఒక బ్లేజర్లు కానీ వాళ్ళ యూనిఫామ్ కానీ కార్పొరేట్ తరహాలో ఎక్కడ లేనటువంటి విధంగా ఒక ప్రభుత్వ స్కూల్ ఇక్కడ కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ పేరుతో ఏర్పాటు చేశారు. కాబట్టి అందరు కూడా తమ పిల్లల్ని ఇందులోనే చేర్పించాలనుకుని చూస్తున్నాం. మొత్తం ఒక 40 క్లాస్ రూమ్లు ఉన్నాయి, అత్యాధునికమైనటువంటి భవనం ఉన్నాయి. కానీ ప్రభుత్వ పాఠశాలలు అయితే మనము ఏ విధంగా ఉంటాయో చాలా వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు చూసినట్లయితే కనీసం పిల్లలకు టాయిలెట్స్ కూడా లేనటువంటి పరిస్థితి కూడా ప్రభుత్వ పాఠశాలలో ఉంటుంది. స్టాఫ్ కూడా సరిగా లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా పురాతనమైనటువంటి భవనాలు ఎప్పుడు కూలిపోతాయని కూడా చాలా వరకు పేద విద్యార్థులను కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కూడా ఎవ్వరు కూడా చేర్పించారు. కానీ ఈ విధంగా ప్రభుత్వ పాఠశాలని డిజైన్ చేసి కూడా ఆధునీకరించి అత్యంతగా చేసినట్లయితే ఖచ్చితంగా రెస్పాన్స్ ఉంటుందన్న దానికి ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు. మొత్తం వీరు ఎక్కడి నుంచి వచ్చారు? లోకల్ నల్గొండ. దొరకలేదు. మీరు అందరు కూడా ఎప్పుడు వస్తారు? పొద్దున 10 లోకల్ చూస్తున్న మొత్తం కూడా ఆ వందలాది సంఖ్యలో ఉన్నాయి. 300 మంది స్ట్రెంత్ ఇప్పటి వరకు ఉన్నారు. ఇది కొత్త పాఠశాల కాబట్టి ఇప్పటికి 3000 అప్లికేషన్స్ రావడం జరిగింది. ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు ఒక్కో క్లాస్ కూడా 2 సెక్షన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీరందరినీ కూడా అడ్మిషన్స్ తీసుకున్న తర్వాత మెరిట్ ప్రకారం కూడా విద్యార్థిని జాయిన్ చేసుకుంటామని కూడా చెప్తున్నారు. కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ పర్యవేక్షిస్తున్నటువంటి రిటైర్డ్ లెక్చరర్ ఉన్నారు. చెప్పండి వ్యూస్ రెస్పాన్స్. నల్లగొండ నడిబొడ్డులో కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ స్థాపించిన అలర్ట్ చేసుకొని 10 కోట్ల బిల్డింగ్ స్వంత నిధులతో మంత్రి గారు అత్యాధునికమైన కార్పొరేట్ హంగులతో ఈ స్కూల్ కి అడ్మిషన్స్ కోసం మాకు ఇప్పటి వరకు 3500 అడ్మిషన్స్ పైగా వచ్చాయి. మా విద్యార్థులందరూ కూడా ప్రతి పేరెంట్ పలకరిస్తే ప్రైవేట్ స్కూల్స్ లో ఫీజు కట్టలేమమ్మా, మేము ఇలాంటి స్కూల్స్ అన్ని ప్లేసెస్ లో పెడితే మాకు మంచి విద్య అందుతుంది అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రిటైర్డ్ లెక్చరర్ గా చెప్పండి, ఎందుకంటే కూడా అన్ని ప్రభుత్వ పాఠశాలలు కూడా ఇదే విధంగా నిర్మాణం అయ్యి ఇదే విధంగా బోధన అందిస్తే ఖచ్చితంగా కూడా చాలా వరకు ఎంతో మందికి ఉపయోగపడుతున్నారు. ఒక రిటైర్డ్ లెక్చరర్ గా, ఒక రిటైర్డ్ ప్రిన్సిపల్ గా నాకున్న అనుభవం ప్రకారం ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి పాఠశాలలు ఒక 2-3 స్థాపిస్తే పేదవాళ్ళందరికీ ఉచిత విద్య, చక్కటి ఆల్ స్టాండర్డ్స్ తో కూడిన విద్య, విలువలతో కూడిన విద్య వస్తుందని నా అభిప్రాయం. ఇప్పటికే ఆ విద్యాశాఖ మంత్రిగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఉన్నారు. మొత్తం కూడా ఒక 3 రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ గా మారింది. ప్రభుత్వ పాఠశాలని కూడా ఇదే విధంగా బలోపేతం చేయాలి. ఒక ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్ని కూడా ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లో 200 కోట్లతో ఏర్పాటు అవుతున్నాయి. అదే రీతిలో కూడా ప్రభుత్వ పాఠశాలలు కూడా ఇదే విధంగా బలోపేతం చేసినట్లయితే కార్పొరేట్ తరాలు, కార్పొరేట్ స్కూళ్లలో మనం ఫీజులు చూస్తున్నాం. లక్షల సంఖ్యలో లక్షల రూపాయలు కూడా ఫీజులు చెల్లిస్తున్నారు. అడ్మిషన్స్ కావాలని కూడా ఎంతో మంది కూడా ఉంటున్నారు. కానీ ప్రభుత్వ పాఠశాలకు నిజంగా మనం చూస్తున్నాం, ఉదయం అయితే మొత్తం బయట గేటు ఆవరణ ఉన్నారు, గేటు బయట ఉండి కూడా ఎప్పుడు గేటు ఓపెన్ చేస్తారు, మాకు అడ్మిషన్స్ దొరుకుతుందా లేదా, గత 3 రోజుల నుంచి కూడా నిరంతరాయంగా ఇదే ఉన్నది. ఎలాంటి పైరవీలకు రాజకీయాలకు తావివ్వకుండా ముందే చెప్పడం జరిగింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మెరిట్ ప్రకారమే విద్యార్థులను తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. తన కళ కూడా నెరవేరినట్టు ఎందుకంటే తన కుమారుడు రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో అప్పటి నుంచి కూడా ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే నల్గొండ నడి ఒడ్డున కూడా ప్రతీక్ ఫౌండేషన్ పేరుతో కూడా పాఠశాలను నిర్మించడం జరిగింది. అన్ని వసతులు, సకల వసతులు ఉండడం, ఏసీ క్యాంపస్ కావడం,
సువిశాలమైనటువంటి గదులు, ఆ విద్యార్థులకు అన్ని వసతులు ఉండడంతో కూడా పేరెంట్స్ అంతా కూడా పోటీ పడుతున్నారు. భారీగా క్యూ లైన్లు కూడా దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే విధంగా ప్రభుత్వ స్కూళ్ళని బలోపేతం చేయాలని కోరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే రాష్ట్ర వ్యాప్తంగా కనపడుతుంది. థ్యాంక్ యూ శంకర్.